హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ 10th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని రోజులకి ఆయనే మర్చిపోతారు చూడు అంటూ, సరే కిందికి వెళ్దాం పద అందరూ చూస్తూ ఉంటారని మళ్ళీ ఇంకోసారి మొఖం కడుక్కొని వచ్చి వెళ్తుంది. అను ఎంత ట్రై చేసినా తన ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అందరికీ. అమ్మా ఏమైంది తల్లి అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు తాతయ్య, జర్నీ కదా కొంచెం నీరసంగా ఉంది అంతే అని నెమ్మదిగా తింటూ ఉంటుంది. అనుని అలా చూస్తూ ఇంకా రమ్య అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోతుంది. అయ్యో అదేంటమ్మా, భోజనం చేసి వెళ్ళు అంటారు రాజేశ్వరి. వద్దా ఆంటీ, అమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు. అయినా అను చెప్పిన మాటలకి కడుపు నిండిపోయింది, ఇంకా ఆకలిగా లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి అసలైన అర్థం అనుకి మాత్రమే తెలుసు. ఏదో తిన్నాననిపించి చేయి కడిగేసుకుని లేస్తుంది అను. అదేంటమ్మా అప్పుడే అయిపోయిందా అంటారు హైమ. ఆ పెద్దమ్మ, కొంచెం తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అని అంటుంది. అయ్యో అవునా తల్లి, బామ్ రాయనా అని ఒకరు, టాబ్లెట్ తీసుకొస్తాను అని ఒకరు, కూర్చో తల్లి ఆయిల్ మర్దన చేస్తా అని ఒకరు. వాళ్ళ ప్రేమను చూస్తే కన్నీళ్ళు ఆగక ఎక్కడ ఏడ్చేస్తుందేమోనన్న భయంతో ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి అని విసురుగా వెళ్ళిపోతుంది. అనుని అలా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఎప్పుడూ అను అలా లేదు, అందులోనూ వాళ్ళపై విసుక్కోవడం మొదటిసారిగా చూస్తున్నారు. బహుశా ప్రయాణం వలన వచ్చిన చిరాకేమోనని ఊరుకున్నారు. రూమ్లోకి వెళ్ళినాను తలుపులు వేసి తన ఏడుపు ఎవ్వరికీ వినిపించకూడదని సౌండ్ బయటికి రాకుండా చేతులు అడ్డం పెట్టుకుని మరీ ఏడుస్తుంది. తన వాళ్ళని విసుక్కున్నందుకు తనపై తనకే పిచ్చి కోపం వస్తుంది. బెడ్పై ఉన్న తన ఫోన్ మోగడంతో నెమ్మదిగా లేచి చూస్తుంది. ఆ నెంబర్ చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. లిఫ్ట్ చేయకపోతే ఏమవుతుందోనని భయంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఫోన్లో హాయ్ బేబీ అన్న మాటకి చిరాకొచ్చినా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హలో, మాట్లాడవేంటి? సరేలే నువ్వు మాట్లాడవని తెలుసులే కానీ మన విషయం మీ ఇంట్లో చెప్పావా అంటాడు. నేను వచ్చింది ఈ రోజేగా, వీలు చూసుకొని చెప్తాను అంటుంది అను. ఇట్స్ ఓకే బేబీ, నాకేం ప్రాబ్లం లేదు. బట్ లేట్ అయితే ఎవరికైనా సరే టైం అయిపోవచ్చు, చూసుకో మరి. ప్లీజ్ అలా మాట్లాడకు, నువ్వు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎక్కడ బేబీ, మన గురించి మాట్లాడమన్నాను మరి చెప్పలేదే అంటాడు. చెప్తాను, ఈ ఒక్కరోజు టైం ఇవ్వు, రేపు ఖచ్చితంగా మాట్లాడతాను అంటుంది. ఓకే బేబీ, నీకోసం మనసు మార్చుకున్నాను. 2 రోజుల్లో మీ ఇంట్లో చెప్పాలి, లేదంటే తెలుసుగా నేను మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. వద్దు, నువ్వు చెప్పినట్టుగానే మాట్లాడతాను. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. అయ్యో చెప్పాను కదా బేబీ, నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు నా దగ్గరికి వచ్చేసావనుకో, నేను ఇంకేం చేయను. ఇంకో 10 రోజుల్లో నువ్వు నా గదిలో నాతో పాటు ఉండాలి, సరేనా? ఏం చెప్పి మీ ఇంట్లో ఒప్పిస్తావో నీ ఇష్టం, ఓకేనా? బాయ్ బేబీ, నా చేతుల్లో నలిగిపోవడానికి రెడీ అయిపో అంటూ ఫోన్ పెట్టేసి వికృతంగా నవ్వుకుంటాడు. వాడు మాట్లాడిన మాటలకి అను ఇంకా కృంగిపోతుంది. దేవుడా, ఆయనకేం కాకుండా చూడు స్వామి, లేదంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అంటూ బాధగా ప్రార్థిస్తుంది. రామ్ తొందరగా పని ఫినిష్ చేసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లోకి రాగానే అక్క అంటూ అంజలిని వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అక్క అనుకుంటూ సోఫాలో కూలబడతాడు. పక్కింటి బామ్మగారితో మాట్లాడుతూ వస్తున్న అంజలిని చూసి, అమ్మయ్య వచ్చావా, ఎక్కడికి వెళ్ళావక్క అంటాడు. బామ్మగారు పిలిస్తే వెళ్ళానురా, ఏమైంది అలా కంగారుగా ఉన్నావు అంటుంది. ఏం లేదక్క, నువ్వు కనిపించలేదు కదా అందుకే అలా అడిగా అంతే. రామ్ నీకు ఎన్నిసార్లు చెప్పానురా అక్క దగ్గర నువ్వేమీ దాయలేవని, ఏమైంది చెప్పు అంటుంది. అను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదక్క అందుకే అంటాడు. అసలు విషయం చెప్పకుండా. అదా, సరే ఉండు నేను చేస్తాను అంటుంది. వద్దక్క, అత్తయ్య వాళ్ళకి తను ఏ పనిలో ఉందో అంటాడు. సరే అని హైమ గారికి చేస్తుంది. అను ఏం తినకుండా వెళ్ళడంతో వాళ్ళు కూడా ఏదో అలా తిన్నామనిపించి భోజనాలు ముగిస్తారు. అన్నీ సర్దుకుంటున్న తోడికోడళ్ళు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, అమ్మ అంజలి ఎలా ఉన్నారు, చింటూ బాబు ఏడి అంటారు. వాడు బయటికి వెళ్ళాడత్తయ్య ఆడుకోవడానికి, మీరెలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారా, అను ఏది వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు అంటుంది. అందరం బాగున్నాం అను, తలనొప్పిగా ఉంది, పడుకుంటానని వెళ్ళిందమ్మా. ఎందుకో తెలియదు, వచ్చిన దగ్గర నుంచి చాలా ముభావంగా ఉంది. మొదటిసారి అను మాతో కొంచెం కోపంగా మాట్లాడిందమ్మా అంటారు. అవునా, సరే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అత్తయ్య అంటుంది అంజలి. వద్దమ్మా, బహుశా ప్రయాణం అలసట అనుకుంటా, రేపటికి మామూలు అయిపోతుందిలే. ఈశ్వర్ ఇంకా రాలేదా అమ్మా? వచ్చారత్తయ్య, ఇదిగోండి ఇస్తున్నాను అని ఈశ్వర్కి ఇస్తుంది. అంజలి కొద్దిసేపు మాట్లాడి పెట్టేస్తాడు ఈశ్వర్. రామ్, విన్నావు కదా, అక్కడేమీ జరగలేదు, అనవసరంగా కంగారు పడకు. సరే సరే అక్క, పద చింటూని తీసుకొచ్చి భోజనం పెట్టు అని
రూమ్లోకి వెళ్ళి ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేస్తాడు. అవతల వాళ్ళు లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటారు. నేను కాదు మీరు చెప్పాలి. అనుని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? మీరు చెప్పినట్టే మేడం అక్కడి నుంచి బయలుదేరారు. మొదలు ఇప్పటి వరకు గమనిస్తూనే ఉన్నాం సార్. అలానే రేపే మేము మీరు చెప్పిన పనిని మొదలు పెడతాం. ఓకే గుడ్. దారిలో అను ఎక్కడైనా ఆగిందా లేదా? ఎవరైనా తనని కలిసారా? మేడం ఎక్కడా ఆగలేదు కానీ కాకినాడ దాటగానే ఒక ముస్లిం అమ్మాయి లిఫ్ట్ అడిగితే మేడం ఎక్కించుకున్నారు. ఆ అమ్మాయి ఎక్కిన 5 నిమిషాల తర్వాత డ్రైవర్ దిగి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అంతే సార్. మరి ఆ అమ్మాయి ఎక్కడ దిగింది? తను సామర్లకోట దాటగానే దిగిపోయింది. ఏమైంది సార్ అంతా ఓకేనా? ఓకే. బట్ మీరు మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవరి మీదైనా అనుమానం వస్తే వదిలిపెట్టొద్దు. సరేనా? ఓకే సార్ ఉంటాము. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి దారిలో ఎవరిని కలవలేదు. ఇక్కడి నుంచి బానే వెళ్ళింది. మరి ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమైంది అనుకి? అసలేం అర్థం కావడం లేదు. అను ఆలోచనలతో ఉన్న రామ్‌కి అనసూయ గారు ఫోన్ చేస్తారు. హలో అమ్మా! అనగానే అవతల నుంచి రామ్ అంటూ ఏడుపు వినిపిస్తుంది. అమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అంటూ కంగారు పడతాడు. రామ్ నాన్న అంటూ ఏడుస్తూ చెప్పలేరు. అమ్మా నాన్న ఏంటి? నాన్నగారికి ఏమైందమ్మా చెప్పు అంటాడు. అది అంటూ కళ్ళు తుడుచుకొని రామ్ నువ్వు తొందరగా రా నాన్న. వచ్చేటప్పుడు అక్కను కూడా తీసుకురా. మీ నాన్నగారు ఇద్దరిని చూడాలంటున్నారు. అందుకే త్వరగా హాస్పిటల్‌కి రండి అని మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేస్తారు. అమ్మా! హలో అమ్మా! అని రామ్ పిలుస్తున్నా ఏమీ వినిపించకపోవడంతో కట్ చేశారని అర్థమై వెంటనే అక్క అంటూ అరుస్తూ వస్తాడు. ఏమైందిరా అలా అరుస్తున్నావు? అక్క అమ్మ ఫోన్ చేసి అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రమ్మంటుంది. రా అక్క. హాస్పిటల్ ఏంట్రా? అందరూ బానే ఉన్నారు కదా! ఏమో అక్క అమ్మ ఏమీ చెప్పలేదు. నాన్నగారు చూడాలంటున్నారని చెప్పింది. అంతే తొందరగా వెళ్దాం రా అక్క. అంజలి ఏడుస్తూ నాన్నకేమీ కాలేదు కదా! రామ్ నాకు భయంగా ఉందిరా చెప్పు. మీరు ఇక్కడే ఉండి మాట్లాడుకుంటే ఎలా? తొందరగా పదండి అక్కడ అత్తయ్య ఒక్కరే ఉన్నారు అని చింటూని తీసుకుని పక్కింటి బామ్మగారికి చెప్పి బయలుదేరుతారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ హాస్పిటల్‌లో అప్పుడే ప్రకాష్ గారిని రూమ్‌కి తీసుకొచ్చారు. ఆయన పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంది అనసూయ. డాక్టర్ గారు ఆయనకి ఇప్పుడు ఇంకేం ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. లేదమ్మా ఇంకో 10 రోజుల్లో ఆయన మామూలుగా నడవగలుగుతారు. మీరింకేం భయపడకండి అంటారు. మీకు చాలా రుణపడి ఉంటామండి అంటుంది. నాకు కాదమ్మా ఆ అమ్మాయికి చెప్పు సరైన సమయానికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసే వరకు ఊరుకోలేదు. మమ్మల్ని హడలు కొట్టేసిందనుకో మీకేమవుతుందమ్మా అంటారు. ఏం కాదండి కేవలం ఒక్కసారి కలిసింది అంతే. అవునా? ఆ అమ్మాయి కంగారు చూసి ఎవరో బాగా దగ్గర వాళ్ళనుకున్నా. ఏమీ కానీ మీ గురించే ఇంత బాగా శ్రద్ధ తీసుకుందంటే తనకి కావాల్సిన వాళ్ళైతే ఇంకెంత బాగా చూసుకుంటుందో. అందుకే ఏమైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఆ అమ్మాయికి చెప్పండి సరేనా? అని వెళ్తారు డాక్టర్. దారిలో అంజలి ఏడుస్తూనే ఉంది. అమ్మా ఏడవకు. తాతయ్యకి ఏం కాదు అంటూ తన చిన్ని చేతులతో చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడుస్తాడు చింటూ. చింటూని హత్తుకుని అవును నాన్న తాతయ్యకి ఏం కాదు అంటుంది. హాస్పిటల్‌కి వెళ్ళే వరకు అందరూ టెన్షన్‌గానే ఉన్నారు. కారు హాస్పిటల్ ముందు ఆగగానే రామ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రకాష్ పేరుతో పేషెంట్ అడ్మిట్ అయ్యారు. కొంచెం ఎక్కడున్నారో తొందరగా చెప్పండి అంటాడు కంగారుగా. రిసెప్షన్ ఉన్న అమ్మాయి రూమ్ నెంబర్ చెప్పగానే లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా మెట్లపై వెళ్ళిపోతాడు. రూమ్‌లోకి వెళ్ళేసరికి బెడ్‌పై కాలికి కట్టుతో పడుకొని ఉంటారు ప్రకాష్. ఆయన పక్కనే అనసూయ కూర్చొని ఉంటుంది. రామ్ వెళ్ళి అమ్మ అని పిలవగానే రామ్ అని ఏడుస్తూ దగ్గరకొచ్చి పట్టుకుంటుంది. చూడు నాన్న మీ నాన్నగారు ఎలా ఉన్నారో నాకు చాలా భయమేసింది ఆ టైంలో అని చెప్తూ ఉండగానే అంజలి వాళ్ళు వస్తారు. రావడంతోనే ఏడుస్తూ అమ్మా అంటూ అనసూయ దగ్గరికి వెళ్తుంది. ఏమైందమ్మా? నాన్నగారు చాలా జాగ్రత్తగా వెళ్తారు కదా! ఎలా జరిగింది? అంటుంది. వీళ్ళ మాటలకి మెలకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. అందరిని చూడగానే అను ఏంటిది అందరినీ భయపెట్టేశావా? అంటారు. ఆ మాటలకి అందరూ చూసి దగ్గరికి వెళ్తారు. నాన్న మీకెలా ఉంది ఇప్పుడు? అని ఒకేసారి అడుగుతారు రామ్, అంజలి. ఏం పర్వాలేదు. ఏదో చిన్న యాక్సిడెంట్ అంతే. ఇప్పుడు బానే ఉంది. అనవసరంగా మీ అమ్మ అందరినీ కంగారు పెట్టేసింది అంటారు. అలా అంటారేంటి నాన్న? చిన్నదని మీకు అనిపించొచ్చు. కానీ మీకేదైనా అయితే మేమంతా ఏమైపోతాం నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడండి ఎలా అంటున్నారో మిమ్మల్ని అలా చూసి నాకెంత భయమేసిందో తెలుసా? సమయానికి ఆ అమ్మాయి తోడుగా ఉంది. లేదంటే ఆ క్షణంలో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అమ్మా మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటాడు రామ్. నా ఫోన్‌కి ఏమైందోరా పని చేయలేదు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి చూపిస్తే కంగారులో ఏదో నొక్కేసానంట. తనే బాగు చేసి ఇచ్చింది. ఇక వెంటనే నీకు ఫోన్ చేశాను.
అను ఆ అమ్మాయి ఇక్కడే ఉందా అని అడుగుతారు. ఆ! ఉందండి. డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళింది. నిజంగా ఆ దేవుడు పంపించినట్టే వచ్చిందండి తను. అవును అను. ఆ సమయంలో ఆ అమ్మాయి లేకుంటే ఏమయ్యేదో నా పరిస్థితి. అలా అనకండి నాన్న. అవును అసలు ఎలా పడిపోయారు మీరు? మామూలుగానే వస్తున్నాను. జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి సడెన్‌గా టైర్ పంక్చర్ అయింది. 4 రోడ్ల జంక్షన్ ఏమో. చుట్టూ జనాలుండడంతో ఎవరినైనా గుద్దేస్తానేమోనని సడెన్ బ్రేక్ వేసేసరికి పడిపోయాను అంటారు. అవునా! అసలెలా టైర్ పంక్చర్ అయింది? మీకేమైనా తెలిసిందా? గుర్తు తెచ్చుకోండి అంటాడు రామ్. ఏంటి నాన్న ఇది? మీ నాన్నని అలా ప్రశ్నలడుగుతున్నావు? నువ్వందరికీ పోలీస్‌వేమో, మాకు మాత్రం కొడుకువి. ముందు ఆయనని కోలుకొని అప్పుడు చేద్దువు గాని ఇంట్రాగేషన్ అని కోప్పడతారు అనసూయ. అమ్మా అది కాదు అంటున్న రామ్‌కి ఈశ్వర్ అడ్డుపడి అత్తయ్య చెప్పినట్టు ఇవన్నీ తర్వాత చూసుకుందాం రామ్. ముందు వెళ్లి డాక్టర్‌ని కలుద్దాం పద అని అంటాడు. వీళ్ళు మాటల్లో ఉండగానే డోర్ తీసుకుని డాక్టర్ వస్తారు. ఆయనతో పాటు వెనకాలే వస్తున్న అమ్మాయిని చూసి రామ్ కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే దగ్గరికి వెళ్ళి ఏయ్ ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకెన్నిసార్లు చెప్పాలి? మాటలతో చెప్పినా బుద్ధి రాదా? అంటాడు కోపంగా. అక్కడున్న డాక్టర్ చూడండి ఇది హాస్పిటల్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కుదరదు. అయినా మీరు ఆ అమ్మాయిని అంటున్నారు. తనే కనుక లేకపోతే మీ నాన్నగారు ఇప్పుడు ఇలా సేఫ్‌గా ఉండేవారు కాదు. సమయానికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించగలిగింది. తనకి కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిది మీరు తననే కోప్పడుతున్నారు అంటారు. ఆయన మాటలకి రామ్ అనసూయ వంక చూస్తాడు. ఆవిడ డాక్టర్ చెప్పింది నిజమన్నట్టుగా తల ఊపుతారు. రామ్‌ని దాటుకొని దగ్గరికి వెళ్లి ఇప్పుడెలా ఉందండి? అని అడుగుతారు డాక్టర్. ఆయన పర్వాలేదండి. ఓకే అంటారు. సరే జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేసేస్తాం అంటారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని దగ్గరికొస్తాడు ఈశ్వర్. ఆయనని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటాడు. డాక్టర్ రౌండ్స్‌కి వెళ్తున్నానని కొంత సమయం తర్వాత వచ్చి క్యాబిన్‌లో కలవమని చెప్పి వెళ్తారు. డాక్టర్ వెళ్ళగానే దగ్గరికొచ్చి ఇప్పుడెలా ఉంది అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. బావుందమ్మా. నీకు చాలా థాంక్స్ అమ్మా అంటారు. అయ్యో! మనలో మనకి థాంక్స్ ఏంటి అంకుల్? మీరెప్పుడూ నన్ను దీవించాలి కానీ అంటుంది. లేదమ్మా! నిజంగా మేము నీకు రుణపడి ఉంటాం. అయినా నువ్వన్నట్టు చిన్నదానివి కనుక మా దీవెనలు ఉంటాయి తల్లి అని ఆప్యాయంగా తల నిమురుతూ చెప్తారు అనసూయ. అంజలి దగ్గరికొచ్చి నీ పేరేంటమ్మా అంటుంది. ఆ అమ్మాయి నవ్వుతూ తనుజ అండి అంటుంది. ఇక అక్కడ ఉండలేక బయటికొచ్చేస్తాడు రామ్. కొద్దిసేపటికి తనుజ కూడా బయటికొచ్చి రామ్‌ని చూసి సైలెంట్‌గా వెళ్తుంది. వెళ్తున్న తనని చూసి థాంక్స్ అంటాడు ఎటో చూస్తూ. రామ్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా? వావ్! ఇది నిజంగా నిజమేనా? లేదా నా భ్రమ? అంటుంది. చూడు నేను కేవలం మా నాన్నగారిని కాపాడినందుకు థాంక్స్ చెప్పాను అంతే. అను విషయంలో నువ్వు చేసిన దానికి మాత్రం నిన్నెప్పటికీ క్షమించను అని చెప్పి వెళ్ళిపోతాడు. తనుజ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ లోపలికొచ్చేసరికి చింటూ ప్రకాష్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. బావగారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా అని అడుగుతాడు. ఇద్దరు క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి డాక్టర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని చూసి కట్ చేసి కూర్చోమని చెప్తారు. చూడండి ఆయన కండిషన్ ఇప్పుడు ఓకే. బట్ కాలిపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోండి. అలానే ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్‌గా వాడండి అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తారు. రూమ్‌లోకి వెళ్ళిన అను ఏం చేయాలో అందరికీ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటుంది. రిపోర్ట్స్ తీసుకొనొచ్చి అమ్మ, నాన్నగారి దగ్గర నేనుంటాను. నువ్వు, అక్క, బావగారు ఇంటికి వెళ్ళండి అంటాడు రామ్. లేదు నాన్న మీరే వెళ్ళండి. ఆయనని అలా వదిలిపెట్టి నేను రాను అంటుంది అనసూయ. అమ్మ ప్లీజ్ చెప్పేది విను. సాయంత్రం నుంచి కంగారుగా అటు ఇటు తిరుగుతూ అలసిపోయావు. నాన్నకిప్పుడు బానే ఉందని చెప్పారు డాక్టర్. అందుకని నువ్వు వెళ్ళమ్మా ఆయనతో పాటు. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా! రేపు పొద్దున్నే వద్దువు గాని. అయినా ఎలానో డిశ్చార్జ్ చేస్తానన్నారు కనుక ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకోవాలి కదమ్మా! అయినా నీ అంత కాకపోయినా నేను నాన్నని బానే చూసుకుంటాను అంటాడు. పోరా! అంటుంది అనసూయ చిరుకోపంగా. అమ్మ రామ్ చెప్పింది నిజమే. నువ్వు ఎలా అయిపోయావో చూడు. ఇంటికి వెళ్దాం పదమ్మా. చింటూ కూడా నిద్రపోతున్నాడు అంటుంది. అందరూ వాడి వంక చూస్తారు. పాపం నిద్ర కాగలేక కునుకుపాట్లు పడుతూ ఉంటాడు. మడమటిని చూడగానే అనసూయ ప్రాణం జివ్వుమంటుంది. వెంటనే దగ్గరికి వెళ్ళి అయ్యో నా బంగారం అని ఎత్తుకొని ఓ బాబు నిద్రొస్తుందా? నాన్న అమ్మమ్మ దగ్గర బజ్జుంటావా? అంజలి పదమ్మా వెళ్దాం అంటుంది. అప్పటి వరకు వెళ్ళనున్న అనసూయ అలా అడిగేసరికి అందరూ ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుకుంటారు. ఏంటలా చూస్తున్నారు అందరూ? వెళ్ళనని ఇప్పుడెలా అడుగుతున్నాననా? చింటూ బాబు కోసం అని. ఏవండి జాగ్రత్తగా ఉండండి. రామ్ ఉన్నాడుగా ఏం కావాలన్నా వాడిని అడగండి అని జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే రామ్ వచ్చి ప్రకాష్ దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడెలా ఉంది నాన్న? పర్వాలేదు రామ్ బానే ఉంది. అక్కడ నీ ఉద్యోగం అది అక్కడంతా బానే ఉంది కదా నీకు? ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటారు.
ఆ! నాన్న బానే ఉంది. అక్క, బావగారు ఉన్నారుగా. ఎలాంటి ఇబ్బంది లేదు అంటాడు. అంతేనా? ఇంకేం లేదా? అని అడుగుతారు అనుని ఉద్దేశించి. ఆయన అలా అడగగానే అను కోసం చెప్పాలని మళ్ళీ అంతలోనే సాయంత్రం తను మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి ఆగిపోతాడు. ఏం లేదు నాన్న పడుకోండి. మీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం అని చెప్తాడు. ఆయన కూడా ఎక్కువ వాదించకుండా తనకి ఇష్టమైనప్పుడే చెప్తాడు అనుకుని కళ్ళు మూసుకుంటారు. మందుల ప్రభావం వల్లనేమో వెంటనే నిద్రపోతారు. ఇంటికి వెళ్ళి చింటూని నిద్రపుచ్చి అల్లుడికి, కూతురికి కావాల్సినవి చూసుకుంటారు అనసూయ. ఈశ్వర్ ఇంటికి ఫోన్ చేసి చెప్పాలనుకుంటాడు. కానీ అనసూయ వచ్చి "వద్దు బాబు ఇంత రాత్రిపూట ఎందుకు ఇబ్బంది పెట్టడం" విషయం వినగానే కంగారుగా వచ్చేస్తారు. తాతయ్య గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అందుకనే పొద్దున్నే చేద్దు గాని అంటారు. కానీ అత్తయ్య అంటున్న ఈశ్వర్ మాటలకి అంజలి అడ్డుపడి "ఏవండీ అమ్మ చెప్పింది నిజమే. ఈ పాటికి అందరూ నిద్రపోతూ ఉంటారు కూడా. పొద్దున్నే చేద్దాం. నాన్న కూడా రేపు ఇంటికి వచ్చేస్తారు. కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు" అంటుంది. ఈశ్వర్‌కి కూడా అదే కరెక్ట్ అనిపించి ఊరుకున్నాడు. రూమ్‌లోకి వెళ్ళినాను. ఏం చేయాలో అందరికీ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటుంది. అలా కూర్చున్నదన్న మాటే గాని తన మనసులో ఎంతో సంఘర్షణ జరుగుతుంది. అసలేంటి నా జీవితం ఎటుపోతుంది? ఇంతమందిని మోసం చేసి చేస్తున్న పని ఇది మంచిది కాదని తెలిసినా తప్పని పరిస్థితి. అసలు ముందు మావయ్య గారికి ఎలా ఉందో తెలుసుకోవాలి అంటూ రామ్‌కి ఫోన్ చేయబోయి ఆగిపోతుంది. ఫోన్‌లో ఉన్న రామ్ ఫోటోను చూస్తూ "నన్ను క్షమించండి ఆఫీసర్. మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలిసినా తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాను" అంటూ ఫోటోలోని రామ్‌ని చూసుకుంటుంది. రామ్ కూడా నిద్ర పట్టక అను గురించే తలుచుకుంటూ ఉంటాడు. అలా రాత్రి ఇద్దరికీ నిద్ర లేకుండా గడుపుతారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రపంచం తన పని తాను చేసుకుపోతుంది. సూర్యుడు రానే వచ్చాడు. ఆ ఉదయం కొంతమందికి వెలుగును తీసుకొస్తే ఇంకొంతమందికి బాధను పరిచయం చేసింది. అను ఇంట్లో రోజులానే అందరూ లేచి పూజ గదికొచ్చారు. అను కూడా వచ్చింది కానీ ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది. తన కళ్ళ వెంట కన్నీరు కారుతున్నా పట్టించుకోవడం లేదు. నిన్నేదో ప్రయాణం అలసట అనుకున్నారు కానీ తనని చూస్తే అందరికీ మనసులో కొద్దిగా భయం మొదలైంది. ఎందుకంటే అను ఎప్పుడూ అలా లేదు. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఇంట్లో వాళ్ళతో చెప్పి పరిష్కరించుకునేది. కానీ ఇలా తనలో తానే కుమిలిపోయేది కాదు. అందుకే రఘురామయ్య వచ్చి "అమ్మ ఏదైనా మాతో చెప్పాలనుకుని ఆగిపోతున్నావా? మేమేమంటామో అని భయపడుతున్నావా? అలాంటిదేమీ వద్దు తల్లి. మాకు నీ సంతోషం కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఏ విషయమైనా మాతో చెప్పు తల్లి" అంటూ ప్రేమగా అడుగుతారు. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న అనుకి ఆ మాటలు చాలా ఊరటనిస్తాయి. వేగంగా కొట్టుకుంటున్న తన గుండెను చేత్తో అదిమి పట్టుకొని "అది తాతయ్య నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత కోప్పడకండి ప్లీజ్" అంటుంది. "అయ్యో అవేం మాటలు తల్లి. మేము నీ మీద ఎందుకు కోపగించుకుంటాం? అయినా నువ్వు అలాంటి పనులు ఎప్పటికీ చేయవు కూడా" అంటున్న మాటలని పూర్తి కానివ్వకుండా "లేదు తాతయ్య అలాంటిదే చేశాను" అంటూ మోకాళ్ళపై కూర్చొని ముఖాన్ని 2 చేతులతో మూసుకొని గట్టిగా ఏడుస్తుంది. అది చూసి అందరూ కంగారుగా వస్తారు దగ్గరికి. "వద్దు, రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. మీ ప్రేమకి నేను అర్హురాలిని కాదు. నన్ను క్షమించండి" అంటుంది. "ప్లీజ్ తల్లి అలా మాట్లాడకు. నువ్విలా ఏడుస్తుంటే మా మనసులు ఎన్ని ముక్కలవుతున్నాయో తెలుసా? పైకి లేమ్మా" అని లేపి కూర్చోబెట్టి వాటర్ పడతారు. "ఇప్పుడు చెప్పు తల్లి ఏమైంది?" అని అడుగుతారు అందరూ. వాళ్ళందరినీ చూసి మనసులోనే వేల సార్లు అందరినీ క్షమించమని కోరుకుంది. అది అని మాట్లాడడం మొదలుపెట్టగానే "అమ్మగారు, ఈశ్వర్ బాబు గారు ఫోన్" అని చెప్తుంది ఇంట్లో పనిచేసే కమలమ్మ. ఈశ్వర్ ఫోన్ అనగానే ముందుగా వెళ్ళి "హలో అన్నయ్య ఏమైంది? ఇంత పొద్దున్నే చేశావు. అందరూ బానే ఉన్నారుగా" అని అడుగుతుంది కంగారుగా. "అను ఏమైందిరా అలా టెన్షన్ పడుతున్నావు? ఎవరికీ ఏం కాలేదు. అందరం బావున్నాం. సరేనా? డాడీకి ఫోన్ ఇవ్వు" అంటాడు. రామ్ మాటలు ఉపశమనాన్ని కలిగించినా అక్కడ ప్రకాష్ గారు ఎలా ఉన్నారు అని ఆందోళనగా ఉంది అనుకి. "ఏంటి ఈశ్వర్ చెప్పు" అంటారు. "డాడీ అది మామయ్యకి చిన్న యాక్సిడెంట్ అయింది" అని చెప్తాడు. ఆ మాట వినగానే "అయ్యో అవునా? ఇప్పుడెలా ఉంది బావగారికి" అని అడుగుతారు. "అయినా ఇప్పుడా చెప్పేది? రాత్రే చెప్పొచ్చు కదా" అంటారు. "నైట్ చాలా లేట్ అయింది డాడీ. మేమొచ్చేటప్పటికి ఆలస్యమైంది. ఆ టైంలో ఎందుకని చెప్పలేదు" అంటాడు. "సరే అవన్నీ తర్వాత. ముందు బావగారు ఎలా ఉన్నారు? ఏ హాస్పిటల్ త్వరగా చెప్పు" అంటారు. "మావయ్య గారికి ఇప్పుడు ఓకే డాడీ. కాకపోతే కాలు కొంచెం ఇబ్బందిగా ఉంది. తప్ప ఇంకేమీ ప్రాబ్లం లేదని చెప్పారు డాక్టర్ గారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. అందుకని మీరింటికే వచ్చేయండి" అంటారు. "ఆ! అలాగే బాబు. ఇప్పుడు అక్కడెవరున్నారు?" "మావయ్య దగ్గర నైట్ రామ్ ఉన్నాడు. ఇంటి దగ్గర నేను, అంజు, అత్తయ్య గారు ఉన్నాం. నేనిదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను హాస్పిటల్‌కి. మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి" అంటాడు. "ఇక మళ్ళీ వచ్చే ముందు ఏంటి నాన్నా? ఇప్పుడే బయలుదేరుతున్నాం" అని అంటారు.
సరే డాడీ జాగ్రత్తగా రండి అని ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి వెళ్తాడు ఈశ్వర్. స్పీకర్ ఆన్లో ఉండడం వలన అందరూ ఈశ్వర్ మాటలు వింటారు. రఘురామయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు, అందరూ బయలుదేరండి అంటారు. అనుకి మనసులో భయం మొదలవుతుంది. అక్కడికి వెళ్తే రామ్ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఆయనకి ఎదురు పడితే అది ఎవరికి మంచిది కాదు. అందుకే తను రానని చెప్తుంది. బుద్ధుందా లేదా, అన్నయ్య గారికి ప్రమాదం జరిగితే చూడడానికి రానంటున్నావు, ఒక్కదానివే ఇంట్లో ఉండి చేస్తావు, అలా అనకూడదమ్మా అని అందరితో పాటు అనుని కూడా తీసుకుని బయలుదేరుతారు. దేవుడా నువ్వే కాపాడాలి, ఇప్పుడు నేను ఆయనని ఎలా ఫేస్ చేయాలి, ఆయనతో మాట్లాడితేనే ఎక్కడ బయటపడతానని భయపడ్డాను. అలాంటిది ఇప్పుడు ఆయనను చూసి నేను ఉండగలనా, నాకు సాయం చేయి బాబా అంటూ దారంతా స్మరిస్తూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.